మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నిజంగానే నెక్స్ట్ ఒక యుద్ధం జరగబోతోందా? నెక్స్ట్ వరల్డ్ వార్ జరగబోతోందా? లేకపోతే రెండు దేశాల మధ్య యుద్ధం జరగబోతోందా? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే మాటల యుద్ధం ఒక పీక్ స్టేజ్కి చేరుకుంది అనుకోవచ్చు. అట్లాగే ఈ మాటల యుద్ధం మరి నిజంగానే ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వార్నింగ్స్ చాలా సీరియస్గా అయిపోయాయి. ఇరాన్ వర్సెస్ అమెరికా లాగా మారిపోయింది. సో ట్రంప్ వచ్చిన తర్వాత నిర్ణయాలు చాలా ఫాస్ట్గా ఉండడమే కాదు, ఏమంటారు, చాలా డేంజరస్ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ట్రంప్ అనుకోవచ్చు. ఎందుకంటే అట్లాగే ఉన్నాయి వార్నింగ్స్ కూడా, దాని రియాక్షన్స్ కూడా మిగతా దేశాలు కూడా అట్లాగే ఇస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు ఇరాన్కు ట్రంప్ ఒక అల్టిమేటం అయితే జారీ చేసిండ్రు. అది ఏంటి అంటే, కొత్త అణు ఒప్పందానికి ఒప్పుకోకపోతే ఇరాన్పై కని విని ఎరగని రీతిలో బాంబులు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సో ఒక రకంగా మేము యుద్ధం చేయబోతున్నామని అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కొత్త అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రత్యక్ష చర్చలకు రావాలంటూ ట్రంప్ లేఖ ద్వారా ఇచ్చిన ఆహ్వానాన్ని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తిరస్కరించిండు. ప్రత్యక్ష చర్చలకు ఒప్పుకోము, ఒమన్ వేదికగా పరోక్ష చర్చలకు సిద్ధమని ఆయన అనౌన్స్ చేసిండు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎన్బిసి సంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. ఇరాన్ని అక్కడి నుంచే హెచ్చరించిండ్రు కూడా. 2 నెలల్లోగా ఇరాన్ కొత్త అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. లేకపోతే తర్వాత జరగబోయే పరిణామాలను ఎవ్వరూ ఊహించలేరు అని కూడా వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. వాస్తవానికి 2015లో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి ట్రంప్ ప్రభుత్వం 2018లో తప్పుకుంది. తాజాగా అణ్వాయుధాల తయారీపై ఇరాన్ చురుగ్గా ఉందనే కథనాల మధ్య ట్రంప్ ఒక అల్టిమేటం జారీ చేశారు. ఎస్, ఇరాన్ ఇక్కడ అణ్వాయుధాల తయారీ చాలా చురుగ్గా చేస్తోంది కాబట్టే ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చారా అనేది కూడా ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ. పుతిన్కు ట్రంప్ తాజా వార్నింగ్ ఇచ్చిండు. ఉక్రెయిన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయకుంటే రష్యాపై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించిండు. రష్యా చమురుపై సుంకాలు పెంచుతామని, ఆ దేశం వద్ద చమురు కొనే దేశాలు అమెరికాతో వ్యాపారం చేయకుండా కట్టడి చేస్తామంటూ కూడా చెప్పిండ్రు. ఉక్రెయిన్లో జెలెన్స్కీ ఊసులేని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు పుతిన్ పిలుపునివ్వడం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది అనుకోవచ్చు. ఇంకో రకంగా సో పుతిన్కి ఇంకోవైపు వార్నింగ్ ఇచ్చిండు డొనాల్డ్ ట్రంప్. అటువైపేమో ఇరాన్, దెన్ ఇటువైపేమో పుతిన్కు వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్. ఇక్కడ మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అణ్వాయుధ అభివృద్ధి కట్టడి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్తో అప్రమత్తమైన ఇరాన్ ప్రతి దాళ్ల కోసం మిసైల్స్ రెడీ చేసుకుంటోందని టెహ్రాన్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. సో మీరు వార్నింగ్ ఇస్తే మేమేం చేతులు కట్టుకొని కూర్చుంటామా? మేము కూడా రెడీ ఉన్నాం, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. మీరు వార్నింగ్ ఇస్తే మేము చేతులు ఏం కట్టుకొని కూర్చోము, మేము కూడా రెడీగా ఉన్నామంటూ ఒక హెచ్చరిక లాంటిదే అనుకోవచ్చు. సో మిసైల్స్ రెడీ చేసుకుంటున్నారని ఒక కథనం అయితే ప్రచురించడం జరిగింది. అమెరికాకు సంబంధించిన ప్రాంతాలను చేరుకునే సామర్థ్యం ఈ మిసైల్స్ కు ఉందని కూడా పేర్కొంది. సో ఇది సంచలనమైనటువంటి వార్త. సో యుద్ధానికి ఆల్మోస్ట్ మేము సన్నద్ధంగా ఉన్నాము అనేటువంటి అనౌన్స్ చేసినట్టు అనిపిస్తోంది ఇరాన్ కూడా. సో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూగర్భ కేంద్రాల్లో ఇరాన్ మిలిటరీ మిసైల్స్ ను రెడీ చేసుకుంది. వైమానిక దాడులను తట్టుకునేలా ఏర్పాట్లు కూడా చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు చెందిన స్థావరాలను టార్గెట్ చేసే సామర్థ్యం ఈ మిసైల్స్ కు ఉన్నట్టు టెహ్రాన్ టైమ్స్ పేర్కొంది. ఇదే ట్రంప్ ఆగ్రహానికి ఒక రకంగా కారణమైంది అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికాను ఏ దేశమైనా డామినేట్ చేయాలని చూసినా కూడా ట్రంప్ ఇట్లనే రియాక్ట్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో ఆదివారం డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మధ్యప్రాచ్యంలో కలకలానికి దారి తీసిందని చెప్పొచ్చు. అణ్వాయుధ అభివృద్ధి కట్టడి కోసం ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే వైమానిక దాడులు కూడా చేసేందుకు వెనకాడబోమని డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సో అటువైపేమో ఇరాన్ పూర్తిగా రెడీ అయిపోయింది, ఇంకోవైపేమో మీరు ఇట్లా
మా పైన ఏదో డామినేట్ చేయడానికి చూస్తే మాత్రం మేము కూడా చూస్తూ ఊరుకోం. సో మేము కూడా అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాం, వైమానిక దాడులు కూడా మేము చేస్తాము అన్నటువంటి హెచ్చరిక జారీ చేసిండ్రు. చర్చల కోసం ఇరాన్కు లేఖ కూడా రాసినట్టు చెప్పారు. ఇరాన్ మునుపెన్నడూ చూడని రీతిలో బాంబు దాడులు ఉంటాయని అన్నారు. మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు కూడా విధిస్తామని హెచ్చరించారు. దీంతో అమెరికా దాడులను ప్రతిఘటించేందుకు ఇరాన్ కూడా సిద్ధమైపోయింది. ఒక రకంగా యుద్ధానికి రెండు దేశాలు సిద్ధమయ్యాయా అనేటువంటిది కూడా ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో 2015లో ఇరాన్తో అమెరికా కుదుర్చుకున్నటువంటి GCPOA ఒప్పందం నుంచి ట్రంప్ 2018లో వైదొలిగిండు. సో ఇరాన్ అణ్వాయుధ అభివృద్ధిపై కఠిన ఆంక్షలకు అంగీకరించినందుకు ఇరాన్కు ఆర్థిక ఆంక్షల నుంచి విముక్తి కల్పిస్తూ అమెరికా అప్పట్లో ఒప్పందం చేసుకుంది. కానీ ట్రంప్ రాకతో పరిస్థితి పూర్తిగా తారుమారైపోయిన సిచ్యువేషన్. ఇక తాజా ఉదంతంతో ట్రంప్ ఇరాన్తో చర్చలకు తాము సుముఖంగానే ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. కానీ ట్రంప్ ఆఫర్ను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తోసిపుస్తూ ఉన్నారు. అమెరికాతో నేరుగా చర్చలు ఉండవని చెప్పిన ఆయన ఒమాన్ మధ్యవర్తిత్వం ద్వారా పరోక్ష చర్చలకు సమ్మతమే అంటూ కూడా ఆయన పేర్కొన్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ కూడా ఇరాన్ తగ్గట్లేదు. డైరెక్ట్ చర్చలు ఉండవు, మీతో కావాల్సి వస్తే మా మిత్రుడు అయినటువంటి ఈ ఒమాన్ దగ్గర చర్చలు జరిపితే జరపండి, ఆయన ద్వారా ఏమన్నా మెసేజ్ పంపితే పంపించండి అన్నటువంటి మాట చెప్తున్నారు. సో పరోక్ష పద్ధతుల్లో చర్చలు కొనసాగొచ్చు అని ఇరాన్ సుప్రీం లీడర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మాకు చర్చలను కాదని ఉద్దేశం కూడా లేదు, అయితే మా పట్ల అన్యాయ వైఖరి ఇబ్బందులకు కారణమవుతోంది. ఈ అంశంలో నిర్ణయాలకు సంబంధించి విశ్వసనీయతను పునరుద్ధరించగలమని కూడా వారు నిరూపించాలి. ఇది జరగాలని నేను కోరుకుంటాను అంటూ కూడా ఇరాన్ అధ్యక్షుడు అమెరికాకు ఉద్దేశించి అన్నారు. సో ఒక రకంగా అమెరికా ఎక్కడ తగ్గట్లేదు, ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఆ అణు ఒప్పందం ఏదైతే జరిగిందో ఆ ఒప్పందానికి సంబంధించే మాటల యుద్ధం అయితే ప్రస్తుతం నడుస్తోంది. మరి ఈ మాటల యుద్ధానికి దారి తీస్తుందా, లేకపోతే ఏమైనా చర్చలు జరిపి అక్కడికే సద్దు మణుగుతుందా అనేది చూడాలి. బట్ ఒకవేళ ఏ దేశమైనా ఇంకొక అడుగు ముందుకేస్తే మాత్రం యుద్ధం అయితే తప్పదు అన్నటువంటిది అయితే స్పష్టంగా దీన్ని బట్టి అయితే మనకైతే అర్థమవుతోంది.